హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవి విశిష్టత చాలా మంచిదండి. చాలా తెలియని వాళ్ళు కూడా ఈ పూజ చేస్తే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా మనకి చాలా ఈ పూజ చేస్తే మంచిది. అన్నిటికి పరిహారం కూడా ఉంటుంది, మనకు ధనలాభం కూడా ఉంటుంది, ధనయోగం ఉంటుంది. ఆ రోజు మనం ఏ వస్తువులు ఇంటికి తీసుకొస్తే ధనయోగం ప్రాప్తి కలుగుతుందో మీకు చెప్తాను. మాఘ పౌర్ణమి పూజ అంటే చాలా మంచిది. నది స్నానం చేస్తే ఇంకా మంచిదండి. అలాగే కుంభమేళ ఇప్పుడు ప్రజెంట్ అయితే అవుతుంది కదా, అలా అక్కడ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది. అలా వీలు కాని వాళ్ళు ఇంట్లోనే మనం పూజ చేస్తూ మన స్నానం చేసుకుంటూ పూజ చేయాలంటే ఎలా, దాని పరిహారము ఏంటి, దాని విశిష్టత ఏంటి, మనకి ఏ వస్తువులు తీసుకొస్తే దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి అనేది మీకు చెప్తాను. మాఘ పౌర్ణమి అంటే చాలా ఒక ప్రత్యేకమైన రోజు అండి. మన నది స్నానాలు అయితే కంపల్సరీగా చేస్తారు, దానికి అంత ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే అవ్వదు కదండి, మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ రోజు ఎలా చేయాలనేది చెప్తాను. ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో ఇల్లంతా ఒత్తుకొని ఇంటి ముందు పసుపు రాసి బొట్లు పెట్టి లక్ష్మీదేవికి చాలా ప్రత్యేకమైన, చాలా ఇష్టమైనండి. ఇంటి ముందు గడప ముందు ముగ్గులు పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే మనకి గుమ్మాలకు రెండు ఇరువైపులు దీపాలు పెట్టుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, మామిడాకులతో అలంకరించుకోవాలి. అలాగే స్నానం చేసిన నీటిలోనే మనం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మనకున్న దారిద్ర్యం అంతా పోయి మంచి విశిష్టతోనే, మనం ఆరోగ్యంతోనే, మనం ఐశ్వర్యంతోనే, అఖండంతోనే మనం ఎప్పుడూ బాగుండాలంటూ మనం స్నానం చేసుకోవాలి. తండ్రి లక్ష్మీదేవి తల్లి మాకు వీలు కాలేదు కాబట్టి మేము ఇలా ఉంటూ ఇక్కడే మేము స్నానం చేస్తూ నీ అనుగ్రహం అనేది మాకు ఎప్పుడూ ఉండాలి, నువ్వు మా తోడై ఉండాలి అని మనం దండం పెట్టుకుంటూ ఆ స్నానం మనం చేసుకోవాలండి. అలాగే పూజ అనేది ఏంటంటే మనకు వీలైనంత క్షీరాన్నం అయినా అమ్మవారికి చాలా ఇష్టము. మనం ఏదైనా చేసి పెట్టుకోవచ్చు, కానీ బెల్లం పెడితే చాలా మంచిదండి, ధనయోగం కూడా కలుగుతుంది. ఆ ప్రసాదం ఒక్కటైనా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నా, చాలా అప్పులు బాధలు ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒక్కటే, బెల్లంతో పూజ చేసి బెల్లం పెట్టి ప్రసాదంగా మనం పూజ చేసుకోవచ్చు. స్కేరన్నం కూడా వండి పెట్టవచ్చు అమ్మవారికి, అలా కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు మాత్రం మనము రాగి చెంబుతోని పెట్టి రాగి చెంబుతోని పువ్వులు అలా అలంకరించుకొని దాని ముందు కూడా దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. అలా కూడా చేయొచ్చు. అలా వీలు ఉన్న వాళ్ళు అలా చెయ్యండి. అఖండ ఐశ్వర్యం కావాలనుకుని, ధనప్రాప్తి మనకు ఉండాలి అనుకోండి, ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలనుకుంటే కంపల్సరీగా ఆ విధంగా మనం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకా మనకి ఏదైనా మనకి సమస్య ఉందంటే అలాగా ఆ సమస్యను మనం చెప్పుకుంటూ దీపారాధన చేస్తూ మనం ఒక లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకొని, అష్టావనాలు చదువుకొని మనం ఏదైనా ప్రసాదం చేసినా లేకపోయినా స్వీట్ ఏదైనా తెచ్చినా అమ్మవారికి పాలకోవ అంటే ఇష్టం, ఆ విధంగా తీసుకొచ్చి మనం అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకున్నా చాలా మంచిది. లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి, మనకు తోడై ఉండాలి, మనకి ఎప్పుడు ఎల్లవేళ తిరుగు లేకుండా ఉండాలి, ఆర్థిక సమస్యలు అనేది లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మనం ఆరాధించుకుంటూ ఈ పౌర్ణమి రోజు అలా పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా తెల్లటి పువ్వులతోని కానీ మనకు వీలున్న వాళ్ళు చేయొచ్చు, వీలు లేని వాళ్ళు మనం చేయలేము అనుకున్న కనీసం బెల్లం ముక్క పెట్టైనా అమ్మవారికి లక్ష్మీదేవికి మనం మాఘ పౌర్ణమి రోజు దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఆ రోజు మనకి ఎంతో పవిత్రమైన రోజు. అలాగే నాన్ వెజ్ అనేది లేకుండానే ఇంట్లోని చూసుకుంటూ ఆ ఒక్కరోజు మనం కొంచెం బాగా దండం పెట్టుకుని ఆ లక్ష్మీదేవి మనకి ఎప్పుడు అప్పులు బాధ లేకుండా, ఎంతటి అప్పులైనా కూడా మనకు తీరిపోతాయి. ముఖ్యంగా మనకు ఆ రోజు తెచ్చుకోవాల్సింది 4 వస్తువులు ఉన్నాయండి. అది మొదటి వస్తువు ఏంటంటే బెల్లం అండి. బెల్లం కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది, ధనయోగము, రాజయోగము అన్నీ మనకు కలిసి వస్తాయండి. ఇంకా తిరుగు లేనిది ఉంటుంది. లక్ష్మీదేవి మనకు తోడుగా ఉంటే మనకి ఇంకేం కావాలండి. ఫ్రెండ్స్, మీరు కూడా అలాగ ఒకసారి మీకు వీలైతే మాత్రం ఇంటికి బెల్లం తీసుకుని రండి. అలా కొని తీసుకుంటుంది, చిన్న ముక్కైనా తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే రెండో వస్తువు ఏంటంటే మినువులండి. మినప్పప్పు అనేది చాలా అమ్మవారికి ఇష్టమైనది. ఆ రోజు మినప్పప్పు కొనుక్కొని ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది. ఒక 1/2 కేజీని మినప్పప్పు అయినా, కేజీ అయినా అవ్వచ్చు, 2 కేజీలు అవ్వచ్చు, 5 కేజీలు అవ్వచ్చు, మినప్పప్పు తీసుకొస్తే చాలా మంచిది. వీళ్ళు లేని వాళ్ళకి కనీసం బెల్లమైనా తెచ్చుకోండి బయట నుంచి. అలాగే ఫ్రెండ్స్, మరి ఇంకా యాలకులు అంటే ఆ సువాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టము. కంపల్సరిగా మీరు ఆ యాలకులు